ఏదైతే గత వారం జరిగినటువంటి ప్యారిస్ దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిజంగానే ఇద్దరు ఉగ్రవాదులు ఎవరైతే కవాచి బ్రదర్స్ గా ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులు ఏ విధంగా ఒక 12 చంపేసి బయటికి వెళ్తున్నప్పుడు ఎంత ప్రశాంతంగా వాళ్ళు కారులో కూర్చుండి సిగ్నల్ ఇస్తూ అదే విధంగా నినాదాలు చేస్తూ వెళ్తున్నటువంటి దృశ్యాలు చూసిన తర్వాత వాళ్ళు ఎంత ట్రైన్డ్ గా ఉన్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో పక్క ప్రణాళికగా వచ్చి అంతమందిని చంపేసి వెళ్తున్నప్పుడు తీసినటువంటి ఫుటేజ్ ఇది. ఒక ఏదైతే బయట నుంచి ఒక బిల్డింగ్ లో ఉన్న ఒక వ్యక్తి సెల్ ఫోన్ ద్వారా తీసినటువంటి విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ వెళ్తున్న సమయంలో ఒక పోలీస్ వెహికల్ అడ్డు వచ్చినప్పుడు కూడా వీళ్ళు డైరెక్ట్ దిగి ఆ పోలీస్ వెహికల్స్ పై కాల్పులు జరిగినటువంటి చార్లీ హెబ్డో పత్రికపై దాడి చేసిన సమయంలో మనం చూడొచ్చు. ఉదయం 10:30 గంటల సమయము వాళ్ళు చార్లీ హెబ్డో పత్రిక ఆఫీస్ కార్యాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎడిటోరియల్ బోర్డు మీటింగ్ లోకి ఎంటర్ అయ్యారు. అక్కడే ఉన్నటువంటి జర్నలిస్టులు కార్టూనిస్టులు అందరినీ కాల్చి చంపి తాపిగా బయటికి వస్తూ బయట ఉన్నటువంటి పోలీసులను కూడా చంపేసి నినాదాలు ఇచ్చిన తర్వాత అదే కారులో కూర్చుని వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు. మొత్తం 3 రోజుల జరిగిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు ఎవరైతే కవాచి బ్రదర్స్ గా చెప్పారు, ఇద్దరి బ్రదర్స్ ను ఒక ప్రింటింగ్ ప్రెస్ లో చేరుకున్న తర్వాత అక్కడికి వీళ్ళిద్దరిని ప్యారిస్ భద్రతా దళాలు ఒక పెద్ద ఆపరేషన్ నిర్వహించి కాల్చి చంపినటువంటి పరిస్థితి. నిజంగానే ప్యారిస్ లో ఇప్పుడు పూర్తి స్థాయిలో డిస్కషన్ జరుగుతుంది. చాలా పెద్ద సెర్చ్ ఆపరేషన్ జరిగింది. మొత్తం 4 ఉగ్రవాదులు ప్రస్తుతం 3 కాల్చి చంపారు. ఒక మహిళా ఉగ్రవాది ఇంకా అక్కడ నుంచి పరారీలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ వీడియో ఫుటేజ్ కు సంబంధించి వాళ్ళు ఏ విధంగా లోపలికి ఎంటర్ అయ్యారు, తర్వాత బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు డబుల్ టాప్ విధానం ద్వారా ఒక పోలీస్ ఆఫీసర్ ను 2 సార్లు ఏ విధంగా కాల్చారు, అదేవిధంగా లోపల కంప్లీట్ గా అందరినీ కాల్చి చంపి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు నినాదాలు చేస్తూ ఐసిస్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ఇస్తూ ఆ తర్వాత కారులో కూర్చుండి ముందుకు వెళ్ళినటువంటి దృశ్యం మనం చూడొచ్చు. 3 రోజుల పాటు ప్యారిస్ పోలీసులు, ప్యారిస్ భద్రతా దళాలన్నీ కూడా సెర్చ్ చేసి ఆ తర్వాత పెద్ద ఆపరేషన్ నిర్వహించి వీళ్ళని చంపేసినటువంటి పరిస్థితి. సో డెఫినెట్ గా ప్యారిస్ సంబంధించిన ఉదంతంలో కొత్త నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ ఫుటేజ్ చూసిన తర్వాత వాళ్ళు ఎంతో వెల్ ట్రైన్డ్ గా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా అల్ ఖైదా సంబంధించి కావచ్చు, ఐసిస్ సంబంధించి కావచ్చు ట్రైనింగ్ కంప్లీట్ తీసుకొని వాళ్ళు వచ్చి కేవలం ఈ మారణకాండకు ఎంత రెక్కి నిర్వహించారనేది ఈ ఫుటేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. తరంగిణి, ఇస్మాయిల్, అయితే ఉదయం పూట జరిగింది ఈ దాడి. వాళ్ళు అంత నరమేధం చేసిన తర్వాత కూడా అంత ప్రశాంతంగా కనిపిస్తూ పోలీస్ వ్యాన్ పై కాల్పులు జరిపి కూడా చాలా యథేచ్ఛగా అక్కడ నుండి పారిపోయారు. వాళ్ళని హతం చేశారన్నది వాస్తవమే అయినప్పటికీ కూడా ఆ రోజు జరిగిన పరిణామాన్ని మనం చూస్తే మాత్రం భద్రతా దళాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఉదయం పూట జరిగిన ఈ దాడిని ఇంత ప్రశాంతంగా దాడి చేసిన తీరును మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? డెఫినెట్ గా కవాచి బ్రదర్స్ సంబంధించి గతంలో కూడా వీళ్ళకు టెర్రరిస్టులతో లింక్స్ ఉన్నాయి. వీళ్ళ మీద ఏదైతే సయీద్ కవాచీకి 18 నెలలు జైలు కూడా పడింది టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించి. తర్వాత ఇద్దరిని మానిటర్ చేయడంలో కొంతవరకు ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ విఫలమైంది అనేటువంటి డిస్కషన్ వచ్చింది. ప్రధానంగా వీళ్ళు ఏవైతే ఒక రాకెట్ లాంచరు, అదేవిధంగా 2 AK రైఫిల్స్, షార్ట్ వెపన్స్ తీసుకుని లోపలికి వచ్చారు. కారులో వాళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మొత్తం 12 మంది, ఇద్దరు పోలీసులతో సహా 12 మంది ఆ సంఘటనలో చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వీడియో ఫుటేజ్ లో వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ గా, అదే విధంగా ఏ విధంగా నిర్భీతితో వాళ్ళు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. 12 మందిని కాల్చి చంపిన తర్వాత ఎలాంటి హర్రీ లేకుండా బయటికి వచ్చి నినాదాలు చేస్తూ, అదే విధంగా అక్కడి నుంచి కారులో వెళ్తున్నప్పుడు సమయంలో కూడా ముందుగా వచ్చినటువంటి పోలీస్ అయితే కారు ఉందో పోలీస్ వెహికల్ పైన కూడా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపిన తర్వాత పోలీసులు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో డెఫినెట్ గా ఒక దారుణమైనటువంటి ఘాతుకానికి ముందే వీళ్ళు ప్లాన్ చేసుకుని తర్వాత రెక్కి నిర్వహించుకొని పూర్తి స్థాయిలో దాడికి ప్లాన్ చేశారు అనేటువంటిది తర్వాత ఆపరేషన్ తర్వాత పూర్తిగా బయటకు వచ్చినప్పటికీ ఈ ఫుటేజ్ చూసిన తర్వాత నిజంగానే భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చార్లీ హెబ్డో పత్రికకు సంబంధించి ముందు నుంచి థ్రెట్ ఉంది. ఆ పత్రికపై ఇది దాడి జరగడం ప్యారిస్ లో 2వసారి. గతంలోనూ ఏదైతే ఆ పత్రిక ఒక సెటైరికల్ కార్టూన్ వేసిన తర్వాత ఆ పత్రికకు సంబంధించి చాలా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఒకసారి దాడి జరిగింది. అయినప్పటికీ ఆ పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు కేవలం ఎవరైతే 2 పోలీసు అధికారులు చనిపోయారు ఈ మొత్తం సెంటర్ లో, వాళ్ళ తప్ప ఇంకెవరు కనిపించినటువంటి పరిస్థితి. సో డెఫినెట్ గా కొంత భద్రతా వైఫల్యం అనేది మొత్తం ఇన్సిడెంట్ లో కనిపించింది. పారిస్ పోలీసులు డెఫినెట్ గా ఈ మొత్తం ఈ ఇద్దరిని ఆపడంలోనూ ఆ విధంగా వాళ్ళను వెంటనే పట్టుకోవడంలో కొంత 3 రోజులకు డిలే అయినటువంటి పరిస్థితి. సో ఈ ఫుటేజ్ చూసిన తర్వాత డెఫినెట్ గా నిన్న రాత్రి బెల్జియం లో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, గత వారం మనం ప్యారిస్ లో చూసినటువంటి ఆపరేషన్ కావచ్చు, యూరోప్ లో డెఫినెట్ గా ఒక అల్ ఖైదా కావచ్చు, ఐసిస్ కావచ్చు చాలా పెద్ద మొత్తంలో అక్కడ ఉంది. చాలా స్లీపింగ్ సెల్స్ పనిచేస్తున్నాయి. వాళ్ళు చాలా పకడ్బందీగా చేసి ఇటువంటి ఆపరేషన్స్, ఇటువంటి ఘాతుకాలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక పెద్ద భయం మాత్రం మనకు కనిపిస్తుంది.